ఓటీటీలో దొరికే టాప్ 5 బెస్ట్ లిస్ట్ అయితే మళ్ళీ అయితే వచ్చేసా గైజ్. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ అయితే ఉన్నాయి గైజ్. మంచి కామెడీ, ఎమోషన్, ఫీల్ గుడ్ ఫిల్మ్స్ అయితే ఉన్నాయి గైజ్. వీడియోకి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైజ్. మన ఇలాంటి కంటెంట్ దొరకాలంటే మన ఛానల్లో దొరుకుతుంది గైజ్. అండ్ ఇక లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి పాపం ప్రతాప్ గైజ్. ఇదైతే ఈటీవీలో అయితే తెలుగులో స్ట్రీమ్ అవుతుంది గైజ్. మూవీ రీసెంట్గానే థియేటర్ వచ్చి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది గైజ్. ఇక మూవీ స్టోరీ లైన్ చెప్పాలంటే మనకైతే పెళ్ళైన తర్వాత అయితే 3 రోజుల తర్వాత అయితే మనకి హీరోకి అయితే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందని అయితే తన వైఫ్ అయితే పుట్టింటికి వెళ్తుంది గైజ్. దాని తర్వాత అయితే ఏం జరిగింది, తనకైతే ఏం ప్రాబ్లం అయితే మూవీలో అయితే చూస్తాం గైజ్. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఒక చిన్న సీన్ అయితే ఇబ్బంది పెట్టచ్చు, అది స్కిప్ చేస్తే మాత్రం ఈజీలీ చూడొచ్చు గైజ్. ఇక మూవీ స్టోరీ లైన్ అయితే చాలా సింపుల్గా ఉన్న ఆ డిసీజ్ ఇంకా సెకండ్ హాఫ్ అయితే చాలా స్లో వెళ్తుంది గైజ్. ఇక మూవీ అయితే ఫస్ట్ హాఫ్ కోసం అయితే ఓటీటీలో కాబట్టి ఒకసారి అయితే టైంపాస్కి అయితే వాచ్ చేయండి గైజ్, లేదంటే స్కిప్ అయితే చేసేయండి గైజ్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 1.5 గైజ్. ఇక లిస్ట్లో నెంబర్ 2 వచ్చేసి భరతనాట్యం 2 గైజ్. ఇదైతే నెట్ఫ్లిక్స్ తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది గైజ్. ఇది ఒక మలయాళం ఫిల్మ్ గైజ్. పార్ట్ 1 చూడకపోయినా పర్వాలేదు గైజ్, ఎందుకంటే ఇందులో అయితే డిఫరెంట్ స్టోరీని అయితే చూస్తాం గైజ్. ఇక మూవీ స్టోరీ లైన్ చెప్పాలంటే మనకైతే హీరో వాళ్ళ ఫాదర్ అయితే చనిపోయిన తర్వాత అయితే మన హీరో అయితే వాళ్ళ ఇంటి బాధ్యతలను అయితే తీసుకుంటాడు గైజ్. అండ్ కొన్ని రోజుల తర్వాత అయితే గోవిందరాజ్ అనే ఒక వ్యక్తి అయితే వస్తాడు గైజ్. తనైతే వచ్చి అయితే వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్స్ అయితే చేసిన ఒక టెంపుల్ స్కామ్ గురించి అయితే చెప్తాడు గైజ్. చెప్పే క్రమంలో అయితే తనైతే 80 lakhs అయితే డిమాండ్ చేస్తారు గైజ్. అండ్ వీళ్ళ ఫ్యామిలీ అయితే కన్విన్స్ చేసేటప్పుడు అయితే తనైతే వేసేస్తారు గైజ్. దాని తర్వాత ఏమైంది, ఆ బాడీని అయితే ఎలా మాయం చేస్తారా, ఏం చేస్తారా అనేది మూవీలో అయితే చూస్తాం గైజ్. ఇది చాలా సింపుల్ స్టోరీ కానీ కొంచెం కామెడీగా అండ్ చాలా బాగా అయితే ప్రెజెంట్ చేస్తారు గైజ్. మీరైతే ఫ్యామిలీతో కూడా మూవీ అయితే చూడొచ్చు. మీరైతే ఒకసారి అయితే టైంపాస్కి అయితే వాచ్ చేయండి గైజ్. ఓటీటీలో కదా, ఒక్కసారి అయితే ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి గైజ్. చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైజ్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయినా సెకండ్ హాఫ్ అయితే క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది గైజ్ మూవీ అయితే. ఇక మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది గైజ్, మీరైతే ఎంజాయ్ చేసేయండి. నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2 గైజ్. ఇక లిస్ట్లో నెంబర్ 3 వచ్చేసి మన విశేష్ గారి డెకాయిట్ ఫిలిం గైజ్. ఇదైతే అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది గైజ్. ఇక మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది గైజ్. ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే మూవీ చాలా బాగా అయితే విశేష్ గారికి సూట్ అయింది. ఆ లుక్స్ కానివ్వండి చాలా బాగుంటాయి గైజ్. ఇక మూవీ స్టోరీ లైన్ చెప్పాలంటే మనకైతే మూవీ స్టార్టింగ్లో అయితే మన హీరో అయితే జైలు నుంచి అయితే తప్పించుకొని అయితే మన హీరోయిన్ పైన అయితే పగ అయితే తీర్చుకుంటాడు. అసలు ఏమైంది, అసలు తప్పించుకున్నాడా లేదా అని అయితే మూవీలో అయితే చూస్తాం గైజ్. ఇక మూవీ స్టోరీ అయితే చాలా సింపుల్గా ఉన్న మనకైతే విశేష్ గారి మార్క్ అయితే కనిపిస్తుంది గైజ్. ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే సెకండ్ హాఫ్ని అయితే ఫస్ట్ హాఫ్లో వచ్చి కొన్ని సీన్సే కాపాడాయని చెప్పాలి గైజ్. అండ్ ఒక ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అంటే ఒక చిన్న లిప్ కేస్ అయితే ఉంది గైజ్, అదైతే స్కిప్ చేస్తే అయితే ఈజీలీ చూడొచ్చు గైజ్. ఇక మూవీ అయితే చాలా బాగుంటుంది గైజ్. ఒక్కసారి అయితే మీరైతే పక్కా వాచ్ చేసేలానే ఉంటుంది గైజ్. ఒక డిఫరెంట్ ఫిలిం చూసామన్న ఫీల్ అయితే వస్తుంది గైజ్ రొటీన్ ఫిలిం కంటే. మూవీని అయితే మస్ట్ వాచ్ చేయండి గైజ్ మీకైతే. అండ్ ఫస్ట్ హాఫ్లో అయితే చాలా బాగుంటాయి గైజ్. ఒక సాంగ్ అండ్ ఆ టీజర్లో చూపించిన కన్ను కొట్టరో సాంగ్ కూడా చాలా బాగుంటుంది గైజ్. ఇక మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసాను గైజ్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.75 గైజ్. ఇక లిస్ట్లో నెంబర్ 4 వచ్చేసి వాలా 2 గైజ్. బయోపిక్ ఆఫ్ బిలియనియర్ బ్రోస్ గైజ్. ఇదైతే మనకైతే తెలుగులో జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది గైజ్. ఇక మూవీ అయితే పార్ట్ 1 అయితే ఒక చూడాలి గైజ్. పార్ట్ 1 కూడా చాలా బాగుంటుంది. క్లైమాక్స్లో అయితే ఒక చిన్న దానికైతే కనెక్షన్ ఉన్నట్టయితే చూపిస్తారు గైజ్. అది కూడా పర్వాలేదు కానీ పార్ట్ 1 అయితే చాలా బాగుంటుంది గైజ్. పార్ట్ 1 అయితే చూడండి. నాకైతే పార్ట్ 2 కంటే పార్ట్ 1 చాలా బాగా నచ్చుతుంది గైజ్. ఇక పార్ట్ 2 స్టోరీ లైన్ అయితే అంత సింపుల్గా ఉంటుంది గైజ్. పార్ట్ 1 చూసిన వాళ్ళకి తెలిసిందే. మూవీలో అయితే మనకైతే ప్రతి ఒక్క సెటిల్ అయ్యారా పేరెంట్స్ అండ్ కాలేజ్ లైఫ్ ఎమోషన్, స్కూల్ లైఫ్ ఎమోషన్ అయితే చూపిస్తుంటారు గైజ్. మూవీ అయితే టైంపాస్కి అయితే వాచ్ చేసేలా ఉంటుంది గైజ్. ఇదైతే యూత్కి అయితే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి గైజ్ ఆ కొన్ని సీన్స్ అయితే. అండ్ దీనికంటే వాళ్ళ 1లో అయితే క్లైమాక్స్లో వచ్చే సీన్స్కి అయితే పేరెంట్స్కి అయితే చాలా రిలేటబుల్గా అండ్ చాలా బాగా అయితే చూపించారు గైజ్. ఈ మూవీ అయితే మీరైతే జియో హాట్‌స్టార్ అయితే వాచ్ చేయొచ్చు గైజ్. మూవీ అయితే చాలా బాగుంది. 200 crores కాస్ట్ చేసే లేకున్నా కానీ కొంచెం అయితే వన్ టైం వాచబుల్ అని అయితే మూవీ అయితే ఉంటుంది గైజ్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి అడ్వర్టెంట్ లేదు గైజ్. మీరైతే పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 అయితే చూసిన తర్వాత అయితే చూడండి గైజ్. మూవీ అయితే మనకైతే జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది గైజ్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 గైజ్. మూవీ అయితే కొంచెం స్లో అయినా కానీ ఆ క్లైమాక్స్ అండ్ కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి గైజ్ మూవీలో అయితే. ఇక లిస్ట్లో నెంబర్ 5 వచ్చేసి కిష్కింధపురి గైజ్. మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అయితే ఇందులో అయితే మెయిన్ హీరోగా అయితే యాక్ట్ చేస్తారు గైజ్. అనుపమ అయితే హీరోయిన్ గైజ్. మూవీ అయితే మనకైతే G5 అయితే తెలుగులో స్ట్రీమ్ అవుతుంది గైజ్. మూవీ అయితే ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే అన్ని ఫ్యామిలీ అండ్ థ్రిల్లర్స్ అయితే లేవు కాబట్టి ఇదైతే ఒక హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ గైజ్. మూవీ అయితే క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది గైజ్, అందుకే నేనైతే రికమెండ్ అయితే చేస్తున్నా గైజ్. ఇక మూవీ స్టోరీ లైన్ చెప్పాలంటే మనకైతే మన హీరో అయితే గోస్ట్ అంటారు గైజ్. తనైతే సువర్ణమాయ అనే ఒక రేడియో స్టేషన్కి అయితే వెళ్తారు గైజ్ వాళ్ళ టీంతో. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత అయితే ఏం జరిగింది అండ్ అక్కడ గోస్ట్ ఉందా లేకపోతే దాని బ్యాక్ స్టోరీ ఏంటనేది అయితే మూవీలో అయితే చూస్తాం. కానీ నేనైతే ఇంకా డీటెయిలింగ్ అయితే చెప్పట్లేదు గైజ్, ఎందుకంటే స్పాయిలర్స్ అవుతుందని. మూవీలో వచ్చే ఇంటెన్స్ఫుల్ సీన్స్ అండ్ ఆ క్లైమాక్స్ చాలా బాగుంటాయి గైజ్. హారర్ సీన్స్ కూడా చాలా బాగా అయితే మూవీలో అయితే హ్యాండిల్ చేశారని చెప్పాలి గైజ్. మూవీ అయితే మీరైతే పక్కాగా అయితే వాచ్ చేయండి గైజ్. మూవీ అయితే మీకు కూడా నచ్చుతుంది. ఆ క్లైమాక్స్లో వచ్చే సీన్స్ అండ్ ఆ ఫస్ట్ హాఫ్లో అయితే కామెడీ కానివ్వండి
కొన్ని ఇలీరియస్ జోక్స్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి గైజ్ మూవీలో అయితే. అండ్ క్లైమాక్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మనకైతే ఆ గోస్ట్ స్టోరీ కూడా చాలా రిలేటబుల్గా అండ్ చాలా కనెక్టివిటీతో చాలా బాగా మెయింటైన్ చేస్తారని చెప్పాలి గైజ్. మీరైతే జియో ఫైల్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైజ్ మూవీ అయితే. మీరైతే ఫ్యామిలీతో కూడా వాచ్ చేయొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు గైజ్. ఇక మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 గైజ్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేసుకోండి గైజ్. లాస్ట్ వీక్ కూడా ఒక మంచి రికమెండేషన్ వీడియో అయితే చేస్తా గైజ్, దాని లింక్ అయితే కామెంట్లో అయితే పిన్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా వాచ్ చేయండి. వీడియోలో అనిపించిందో కామెంట్ చేసేయండి.